హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి అయితే అమూల్యని విశ్వక్ గురించి అడుగుతూ ఉంటుంది. ఇక అమూల్య గట్టిగా నవ్వి, చూసావా వదిన, ఏంటో పెద్దదిన మరీ ఇంత కామెడీగా కనిపిస్తుంది అని అనడంతో ఒక్కసారిగా వల్లి పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ ప్రేమ కనిపిస్తుంది. ఇక ప్రేమని చూసిన వల్లి, అయ్ బాబోయ్, ఇట్ట దొరికిపోయానంటి అని చెప్పి ఇంకా భయపడుతూ ఉంటే ప్రేమ ఏమైంది, ఏం చేసింది అని అడగడంతో, ఇంకేం చేస్తుంది, మీ అన్నయ్య చాలా బుద్ధివంతుడు, మంచివాడు అంటూ ఏవేవో సూక్తులు చెప్తుంది. ఆయన మీ అన్నయ్య ఎట్లాంటివాడో నాకు మాత్రం తెలీదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని చెప్పి ఇక అమూల్య అయితే ప్రేమతో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమూల్య అలా వెళ్ళిపోవడంతో ఇక ప్రేమ వల్లి దగ్గరకొచ్చి, ఏంటి ఈ కొత్త నాటకాలు, అయినా మా అన్నయ్య గురించి అమూల్యతో ఎందుకలా చెప్తున్నావు అని అంటూ ఉంటే ఇక వల్లి, ఊరుకో ప్రేమ, నేనెందుకు మీ 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 అన్నయ్య గురించి చెప్తాను, మామూలుగా మీ అన్నయ్య ఇటువైపు చూస్తే అమూల్యని చూస్తున్నాడేమో అనుకుని చెప్పాను అంతే అని అంటుంటే, చూడు, నువ్వు చేస్తున్నవన్నీ నాకు తెలీదనుకుంటున్నావా, నువ్వు మళ్ళీ ఏం కొత్త ప్లాన్ చేశావో మర్యాదగా చెప్పు అని అంటుంటే, నేనేం ప్లాన్ చేస్తాను ప్రేమ, నేనేం చేయలేదు అని అనుకుంటూ ఇక వల్లి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ అయితే ఇక విశ్వక్ని పిలిచి, అన్నయ్య ఏంటిది, అసలు నువ్వు అమూల్య వైపు చూడటమేంటి అని అంటుంటే ఇక విశ్వక్, నేనా అమూల్యని చూడటమా, అదేం లేదే, అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు, అయినా నాకు బయటకెళ్ళే పనుంది అని చెప్పి ఇంకా విశ్వక్ అయితే హడావుడిగా బైక్ తీసుకుని ఇక అమూల్య వెళ్తున్న బస్ స్టాప్ దగ్గరికైతే వెళ్తాడు. ఒక్కసారిగా అమూల్య విశ్వక్ తన వెంటే వస్తున్నాడని గమనించి, ఇదేంటి వదిన చెప్పినట్టు ఈ బండోడు నా వెనకే వస్తున్నాడు, పైగా నన్నే చూస్తున్నాడు, నిన్నట్నుంచి వీడికేమైంది, కొంపతీసి నిజంగానే ఈ కుక్కో కరిచిందా ఏంటి అని చెప్పి అమూల్య అయితే ఇంకా హడావుడిగా పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ పక్కన వెళ్ళి నుంచుంటుంది. ఇక విశ్వక్ అయితే అమూల్య దగ్గరకొచ్చి, అదేంటి నీ వెనక్కి వస్తున్నా కొంచెం కూడా పట్టించుకోవట్లేదు, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటుంటే, ఏముంది, పని పాఠాలు లేని వెదవా అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్ని చాలా కామెడీగా మాట్లాడుతుంది. ఒక్కసారిగా విశ్వక్ కోపంతో రగిలిపోతాడు. కానీ ఎలా అయినా సరే అమూల్యని ప్రేమించాలి అన్న ఉద్దేశంతో ఇక అమూల్య ఏమన్నా నవ్వేసి ఊరుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ అయితే లోపలికి వెళ్ళేసరికి అక్కడ నర్మద కనిపిస్తుంది. నర్మద వల్లితో ఏదో మాట్లాడుతూ కోపంగా అక్కడి నుంచి వచ్చేయడం గమనించిన ప్రేమ, అక్క ఏమైంది అని అడగడంతో, ఇంకేమవుతుంది, ఆ బల్లి ఎప్పుడు ఏదో ఒక రకంగా మనకి కోపం తెప్పిస్తూనే ఉంటుంది కదా అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ, అవునక్క, ఆ వల్లి ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుంది, కానీ ఈసారి ఆ వల్లి చేసే పని వల్ల ఏమన్నా అమూల్య ఇబ్బంది పడుతుందేమోనని నాకు కాస్త కంగారుగా ఉంది అని అంటుంటే, ఏంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు, ఏమైంది అని అడగడంతో, ఇంకేమవుతుంది, ఉదయం వల్లి అక్క అమూల్యని నీకేమన్నా ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి ఉన్నాయా, నువ్వెవరినన్నా ప్రేమిస్తున్నావా అని అడిగింది. అలాగే ఆ తర్వాత మా అన్నయ్య వైపు చూస్తూ తను అమూల్యని మా అన్నయ్య వైపు చూసేలాగా మాట్లాడడానికి ప్రయత్నించింది, నాకెందుకో రకరకాల అనుమానాలు వస్తున్నాయి అని అంటుంటే ఇక నర్మద, ప్రేమ అక్కడున్నది నీ తోడ పుట్టిన అన్నయ్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అంటుంటే, అది నాకు తెలుసు కదక్కా, అందుకే మాట్లాడుతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద, ఏంటి అమూల్య విషయంలో ఈ బల్లి అలా చేస్తుందా, చూడు ప్రేమ, ఇంతవరకు ఆ బల్లి ఏం చేసినా సరే చూసి చూడనట్టుగా వదిలేశాం, కానీ అమూల్య చాలా అమాయకురాలు, తన విషయంలో ఏదైనా తప్పు చేస్తే మాత్రం బల్లిని విడిచిపెట్టేదే లేదు అని చెప్పి ఇక నర్మద అంటుంటే ఇక ప్రేమ అయితే, చూడక్క, ఆ బల్లి గురించి నువ్వు ఎందుకు నిజం బయట పెట్టలేదో అన్నది నేను అడగను, కానీ అమూల్య విషయంలో ఏదైనా తప్పు చేస్తే మాత్రం
నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. నువ్వు చెప్పినా కూడా అస్సలు వినను. మొత్తం అంతా అంతా బయట పెట్టేస్తాను అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వేదవతి వచ్చి, ఏంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు గుసగుసలాడుతున్నారు? నన్ను మర్చిపోయారు కదా, నాతో ఏం చెప్పట్లేదు కదా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే ఒక్కసారిగా నర్మద, మీతో ఏం చెప్పాలత్తయ్య? మేం మాట్లాడుకుంటుందే మీ గురించి, మరి మీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీతో ఎలా చెప్తాం అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి, ఏంటే అత్తన్న భయం లేకుండా అలా మాట్లాడుతున్నారు? నా మీదే చాడీలు చెప్పుకుంటున్నారా అని అంటుంటే, చాడీలా ఇంకేమన్నానా? రోజు రోజుకి మీ గ్లామర్ పెరిగిపోతుంది. మరి కనీసం మా కోడలమైన మేం కూడా ఇంత అందంగా కనిపించట్లేదు. మీరు మమ్మల్నే డామినేట్ చేస్తున్నారు. 3 కొడుకులున్నా మీరింకా చిన్నవాళ్ళలాగే కనిపిస్తున్నారు. కానీ పిల్లలు పుట్టకముందే మేమేమో మీ ముందు తీసిపోతున్నాం అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతిని తెగ పొగిడేస్తుంది. ఇక ప్రేమ అయితే వేదవతి ఫేస్ చూసి ఇక తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. వేదవతి మాత్రం నర్మద మాటలకి ఇంకా మరింత రెచ్చిపోతూ చీరని సర్దుకుంటూ జుట్టుని సవరించుకుంటూ ఇంకా అవును మరి నా అందం అలాంటిది అని చెప్పి ఇక ఆవిడ కూడా కాస్త ఓవర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి ఒక కొరియర్ అబ్బాయి వచ్చి, అమ్మా కొరియర్ వచ్చింది అని చెప్పడంతో ఇక ప్రేమ ఒక్కసారిగా దడుచుకుంటుంది. ఇంకా నర్మద, ప్రేమ నువ్వేం కంగారు పడకు, అది నార్మల్ కొరియరే అని అనుకుంటూ ఇక నర్మద అయితే ఎవరిచ్చారా కవరు అని చెప్పి చూడటంతో ఒక్కసారిగా నర్మద పుట్టింటి నుంచి ఒక కొరియర్ వస్తుంది. అది చూసిన నర్మద షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా అత్తయ్య, మా మా నాన్నగారు నాకేదో పంపించారత్తయ్య అని చెప్పి ఇక నర్మద అనడంతో ఇంకా వేదవతి అలాగే ప్రేమ ఇద్దరూ కూడా తెగ సంబరపడిపోతారు. ఇక ఇదంతా చూసిన వల్లి, ఇదేంటి ఎన్నడూ లేంది నర్మదకి తన పుట్టింటి నుంచి కొరియర్ వచ్చిందా? అసలు అందులో ఏమొచ్చింది అని చెప్పి ఇక వల్లి అయితే తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఇంకా వేదవతి అలాగే ప్రేమ ఇద్దరు కూడా నర్మదని, చూడు నర్మద, అందులో ఏముందో చూడు అని చెప్పడంతో ఇక నర్మద చాలా అంటే చాలా కంగారుగా చాలా ప్రేమగా ఆ కవర్ని ఓపెన్ చేస్తుంది. ఒక్కసారిగా ఆ కవర్ ఓపెన్ చేసి చూడటంతో నర్మద చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళిద్దరినీ హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక వల్లి అయితే అందులో ఏముంది అంతలాగా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది అని చెప్పి మరింత ముందుకొచ్చి చూడటంతో ఒక్కసారిగా వల్లి ఆ కవర్లో ఉన్నది చూసి షాక్ అయిపోయి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. అలా పడిపోయిన వల్లి మొహం మీద ఇంకా ఎవరో నీళ్లు చల్లినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ తిరుపతి ఉంటాడు. తిరుపతి, అమ్మ వల్లి, ఏమైంది? ఉన్నపలంగా అలా కళ్ళు తిరిగి పడిపోయావు, నువ్వు బాగానే ఉన్నావా అని అంటూ ఉంటే ఇక తిరుపతి మాటలనేం పట్టించుకోకుండా మళ్ళీ వల్లి లేచి ఇక తొంగి తొంగి చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక వల్లి అయితే, అదేంటి వీళ్ళు ఇంతవరకు ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ లేరేంటి అని అడగడంతో ఇక తిరుపతి, అదేంటమ్మా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వట్టెటో చూసి మాట్లాడుతున్నావు, అక్కడెవరూ లేరు కదా అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతుంటే, ఏంటి వీళ్ళ ముగ్గురు ఎక్కడికెళ్లారు అని చెప్పి ఇక వల్లి అయితే తిరుపతిని పట్టించుకోకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళి చూస్తుంది. ఇంకా నర్మద కూర్చుని ఉండగా ఇంకా పక్కన ఉన్న వేదవతి అలాగే ప్రేమ ఇద్దరు కూడా చెరొక చేతిని తీసుకొని ఇంకా నర్మద చేతికి గాజుల్ని తొడుగుతూ ఉంటారు. ఇప్పటికి అర్థమైందండి అసలు నర్మద పుట్టింటి నుంచి ఏమొచ్చిందో. నర్మద పుట్టింటి నుంచి నర్మదకి వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రేమగా కొన్న గాజుల్ని నర్మద ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు తీసి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ గాజుల్ని నర్మదకి పంపిస్తారు. ఒక్కసారిగా నర్మద అయితే చాలా అంటే చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే నర్మద పుట్టినరోజు వస్తుంది కాబట్టి వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రేమగా కొన్న గాజుల్ని నర్మద కోసం పంపిస్తారు. ఇక ఇదంతా చూసిన వల్లి, అమ్మ బాబోయ్, నర్మదకి వాళ్ళ పుట్టింటి నుంచి గాజులొచ్చాయి అంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు నర్మదని క్షమించేసినట్టే. ఇక సాగర్ మధ్యగాన్ని వాళ్ళింటికి అల్లుడిగా ఒప్పేసుకున్నట్టే. అట్లా అయితేనే కదా ఆయన ప్రేమగా కూతురికి బంగారపు గాజులు పంపించాడు. ఇట్టా అయితే ఇక ఈ ఇంట్లో నా స్థానం ఎప్పటికీ ఇట్టానే ఉండిపోయిద్ది అని చెప్పి
ఇంకా వల్లి అయితే తన మనసులో చాలా బాధపడుతూ కోపంతో పక్కన ఉన్న బల్లని గట్టిగా కొడుతుంది. అలా కొట్టడంతో తన చేతికి దెబ్బ తగిలి అబ్బా అని చెప్పి మళ్ళీ చేతిని రుద్దుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా భాగ్యం ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా వల్లి అమ్మొకత్తి ఎప్పుడు ఫోన్ చేయాలో కూడా ఈవిడి గారికి తెలీదు అని అనుకుంటూ ఇంకా వల్లి ఫోన్ తీసుకుని బయటకైతే వెళ్తుంది. ఇంకా భాగ్యం అమ్మడు నేను చెప్పింది ఏం చేసావే? ఆ ఎదురింటి అబ్బాయితో అమూల్యని మాట్లాడేలా చేసావా? కనీసం ఆ అమూల్య ఆ విశ్వక్ని కన్నెత్తిన చూసిందా అని అడగడంతో నా బొంద అమూల్య ఇక్కడ ఎట్లాంటి పెంపకంలో పెరుగుతుందో నీకా మాత్రం కూడా తెలీదా? అమూల్య రామరాజు గారి కూతురు. అంటే రామరాజు గారు అమూల్యని ఎలా పెంచుతారో ఆ మాత్రం తెలీదా నీకు? ఒక అబ్బాయి ఏదో పలకరించినంత మాత్రాన మాట్లాడడానికి తనేమన్నా మామూలు ఆడపిల్ల అనుకున్నావా? అమూల్య తనని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుందే అమ్మా అని అంటుంటే, ఒసే అమ్మడు నీ కాపురం నిలబెట్టడానికి వాళ్ళిద్దరినీ కలుపుతానని మాటిచ్చి మరి 10 లక్షలు తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు కాదు కూడదు అంటే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటుందా భద్రావతి? మరి డబ్బుల్ని వెనక్కి ఇవ్వగలమా అని అడగడంతో అస్సలు ఇవ్వలేం. కానీ అమూల్య ప్రేమ దోమ అంటే ఊరుకు నెల కనిపించట్లేదే, నాకెందుకో భయం వేస్తుంది అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇంకా భాగ్యమైతే సుడముడు నీ వల్ల ఇది జరిగేది కాదు కానీ సుడు ముందు అట్నుంచి నరుక్కొద్దాం అని చెప్పి ఇక వల్లిని కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా వల్లి అసలు అమ్మ ఎందుకు చేసింది, ఎందుకు పెట్టేసింది ఫోను అన్నట్టుగా ఇంకా ఆశ్చర్యంగా ఫోన్ని అటు ఇటు తిప్పుతూ చూసి వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా చందు అక్కడ కనిపించడంతో వల్లి అమ్మ బాబాయ్ అని చెప్పి చేతిలో ఉన్న మొబైల్ని కింద పడైపోతుంటే ఇంకా చందు ఫోన్ని పట్టుకుని వల్లి ఏమైంది, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు, ఫోన్లో ఎవరు అని అడగడంతో ఈయన విన్నారా, వినలేదా, లేక కావాలని అడుగుతున్నారా? అయ్యో దేవుడా, ఎందుకు దేవుడా, మంచి వాళ్ళకి చెడు చేస్తావు, చెడు వాళ్ళకి మంచి చేస్తావు, కానీ ఇప్పుడు నాకేం చేసావు అని చెప్పి ఇక వల్లి అయితే సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటుంది. ఇక చందు అయితే వల్లి ఏమైంది నీకు, నీతోనే మాట్లాడేది అని అంటుంటే ఇక వల్లి ఉలికిపడి అదేంటి బా అట్టా మాట్లాడుతున్నావు, అమ్మతో తప్ప ఇంక నేను ఎవరితో మాట్లాడతాను చెప్పు బా, అమ్మే ఫోన్ చేసింది అని అంటుంటే ఓ అవునా సరే గాని నాకు బాగా హెడేక్గా ఉంది, వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా అని చెప్పి చందు అయితే ఇక వల్లి ఫోన్ని తీసుకుని అక్కడి నుంచి లోపలికైతే వెళ్తాడు. ఇంకా భాగ్యం అయితే భద్రావతికి కాల్ చేసి చూడండి భద్రావతి గారు, అన్నీ నేనే చెయ్యాలంటే అస్సలు కుదరదు, కాస్త మీ మేనల్లుడు కూడా ముందడుగు వేయాలి కదండి అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి ఏం మాట్లాడుతున్నావు, మా మేనల్లుడు ఏం చేయాలి అని అంటుంటే భలే మాట్లాడతారండి, అన్నీ చేసినోళ్ళు మీకు ఆ మాత్రం తెలీదా, చూడండి అమూల్య వైపు నుంచి ఈ ప్రేమ దోమ అంటే ఇది ఇక్కడితో ఆగిపోవాల్సిందే, ముందుకెళ్ళేదే లేదు, అందుకే ఒక అడుగు ముందుకేసి మీ మేనల్లుడు కాస్త ఆ అమ్మాయితో చనువుని పెంచుకోవాలి అని అంటుంటే ఇక భద్రావతి కోపంగా చూడు భాగ్యం, నీకు చేత కాకపోతే నేనిచ్చిన డబ్బుని వెనక్కిచ్చేసే, అంతేగాని నువ్వు తిరిగి మళ్ళీ మాకే చెప్తున్నావేంటి అని చెప్పి ఇక భద్రావతి అయితే భాగ్యం మీద కోపడుతుంటే అమ్మో భద్రావతి గారు నేను చెప్పేది కొంత జాగ్రత్తగా వినండి, నేను ఏం చెప్తున్నానంటే అమూల్యని ఎంత చెప్పినా మీ మేనల్లుడు వంక కన్నెత్తి కూడా చూడట్లేదు, అందుకే మీ మేనల్లుడి వైపు కన్నెత్తి చూడాలంటే ముందు మీ మేనల్లుడు అమూల్య దృష్టిలో పడాలి, తను మంచివాడని అమూల్య నమ్మాలి, అలా నమ్మాలి అంటే మీ మేనల్లుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పి ఇక భాగ్యమైతే భద్రావతితో చెప్పడంతో భద్రావతి అవును నిజమే కదా, సరే ఏం చేయాలో నేను ఆలోచిస్తాను, కానీ నీ కూతురికి మాత్రం అమూల్య మనసులో విశ్వ పేరుని పదే పదే తలిచేలా చేయాలి అని చెప్పి ఇక భద్రావతి అయితే కాల్ కట్ చేస్తుంది. ఇంకా ఇంతలో సేనాపతి భద్రావతి దగ్గరకు వచ్చి అక్క అసలేమైంది, ఆ రామరాజు మీద
పగని తీర్చుకోవడమేంటి అని అంటుంటే ఇక భద్రావతి, చూడు సేనా, ఇప్పుడే నీకేమీ చెప్పలేను, కానీ ఆ రామరాజుగాడు మనకు చేసిన దానికి ఇంతకింత అనుభవించేలా చేస్తున్నాను అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే ధీరజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని అందంగా చీర కట్టుకుని ఇక ధీరజ్ కోసం ఆరు బయట గుమ్మమ్మ దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ధీరజ్ రావడంతో ఒక్కసారిగా ప్రేమ చాలా ఎమోషనల్గా పరిగెత్తుకుంటూ ధీరజ్ని హత్తుకుంటుంది. ఇక ధీరజ్ ప్రేమని అంత అందంగా చూసేసరికి తన చేతులు ఆటోమేటిక్గానే తనని కౌగిల్లోకి తీసుకుంటాయి. ఇక ప్రేమ అయితే ధీరజ్ తనని అలా పట్టుకోవడంతో తను కూడా ధీరజ్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఇంతలో ఒక్కసారిగా ధీరజ్ మైకం నుంచి బయటకు వచ్చినట్టుగా ఉలిక్కిపడి ఇక వెనక్కి జరిగి నుంచుని, ఏయ్ ఏంటిది అని అంటుంటే, ఏం లేదు ధీరజ్, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను, అయినా నన్ను వదిలేసి ఇంతసేపా లేటు అని అంటుంటే, ఏయ్ ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని కసురుకుంటుంటే ఇక ప్రేమ, ధీరజ్ నేను మాట్లాడేది నిజం, నాకు చాలా భయం వేసింది, ఇంట్లో అందరూ కూడా నిద్రపోయారు, గదిలో ఒక్కదాన్నే, పైగా ఏంటో గదిలో వింత వింత శబ్దాలు కూడా వస్తున్నాయి అని చెప్పి ఇక ప్రేమ అయితే అమాయకంగా ధీరజ్తో మాట్లాడుతుంటే ధీరజ్ మాత్రం రెప్ప వేయకుండా ప్రేమని అలాగే ప్రేమ మొహంలో ఉన్న ఆ అమాయకత్వాన్ని చూసి తనని తాను పోతాడు. ఇక ప్రేమ అయితే, ధీరజ్ ఏంటి ధీరజ్, ఏం మాట్లాడో, నాకు చాలా భయం వేసింది అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుండగా సడన్గా ఏదో చప్పుడొస్తుంది. ఇక ప్రేమ అయితే ధీరజ్ని మరింత గట్టిగా పట్టుకుని, అదిగో చెప్పానా నాకు భయం వేస్తుంది, నువ్వు కూడా విన్నావు కదా అని చెప్పి ధీరజ్తో మాట్లాడడంతో ఇక ధీరజ్ గట్టిగా నవ్వి, ఏంటి రాక్షసులు పిల్లులకి భయపడతారా, అది పిల్లి అని చెప్పి ఇక వెళ్ళే పిల్లిని చూపిస్తాడు. ఒక్కసారిగా పిల్లిని చూసి ఇంకా ప్రేమ అయితే సిగ్గుపడుతూ తల గోక్కుంటూ ఇంకా తల కిందకి దించుకుంటుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ అలా ఉండడంతో ఒక్కసారిగా మళ్ళీ ప్రేమని అదే పనిగా చూస్తూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రేమ ధీరజ్ల మధ్యలో ప్రేమ మొదలైపోయిందా, ధీరజ్ కూడా ప్రేమని ప్రేమిస్తున్నాడా, అలాగే ఇక ఇక్కడ చూస్తే అమూల్య విశ్వక్ని ఎట్లా ప్రేమించబోతుంది, విశ్వక్ అమూల్య మనసుని ఎలా గెలుచుకుంటున్నాడు, ఇంకా అలాగే వల్లి చేస్తున్న పనిని నర్మద అలాగే ప్రేమ తెలుసుకోగలుగుతారా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లో